బాలసుబ్రహ్మణ్యం గారిని నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను జెమినీ టెలివిజన్ కోసం. ఆయనతో పాటు ఆయన ఇంట్లోనే 3 డేస్ ఆయనతో పాటు ఉండి ఆయన రోజు దైనందిన జీవితంలో ఏం చేస్తారనేది ఆయన కోదండపాటి స్టూడియోకి వెళ్ళటం కానీ, వాళ్ళ అబ్బాయి చరణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కలిసిన్నాను. అలాంటి అనుబంధం ఎన్నోసార్లు నాకు ఉత్తమ యాంకర్గా ఆయన చేతుల మీద అవార్డు తీసుకున్నాను. నీ భాష బాగుంది, నీ మాట బాగుంది, ఇదే కంటిన్యూ చేయి సురేష్ అన్న తండ్రి స్థానంలో ఆయన దీవెన నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ ప్రేమతోనే ఆయన కలవడానికి వచ్చాను. ఎస్పీ బాలు లేని లోటు అనేది ఎప్పటికీ తీరని లోటుగా ఉంటుందంటారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గాత్రం, ఆ గాత్ర శుద్ధి, ఆ గాంధర్వ గానం మన మధ్యనే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, వినగలం, ఆయన చూడలేము, అంతే, వింటూనే ఉంటాం. ఇక్కడ విగ్రహం స్థాపించడం వల్ల ఆ లోటు కొంత తీరుతుంది అనుకోవచ్చా ఇప్పుడు? ఖచ్చితంగానండి. ఎందుకంటే రవీంద్ర భారతిలో పెట్టడం అనే ఆలోచన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, అండ్ ఏదైతే ఈ నిర్ణయం ఇక్కడ పెట్టాలని తీసుకున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రవీంద్ర భారతిలో కొన్ని వేల వందల పాటలు పాడి లక్షలాది మందికి ఇక్కడి నుంచి ఆయన తన పాట ద్వారా పరిచయం అయ్యారు. అటువంటి ప్లేస్లో, పుణ్యభూమిలో, ఇలాంటి ప్లేస్లో ఆయన విగ్రహం పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయన్ని ఇక్కడికి ఎవరైనా బాలసుబ్రహ్మణ్యం గారు మనస్ఫూర్తిగా నిండుగా మనస్ఫూర్తి తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక నమస్కారం చెప్తే సరిపోతుంది. అంటే విగ్రహావిష్కరణ ముందుకు చాలా వరకు విధాలు జరిగాయి. విగ్రహావిష్కరణ అయిన తర్వాత కూడా మేము దాన్ని వదిలిపెట్టాము, మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చాలా మంది బయట అమరావతిలో పెట్టుకోండి, ఇక్కడ ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానన్న, విగ్రహాలకి అసలు విగ్రహాలే కాదు, మనుషులకి మీరు నేను, నువ్వు నేను, నాది నీది, నీ నేల నీ గాలి, నా గాలి నీ భూమి ఉండవన్న. ముఖ్యంగా కళాకారులకు అసలు ఉండవు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, బాలసుబ్రహ్మణ్యం గారు అందరి మనిషి, అందరి ఇంట్లో మనిషి. ఆ విగ్రహం విషయంలో లానటం అనేది చిన్న బాధ కలిగింది. మెయిన్ రీజన్ ఏం చెప్తున్నా అంటే, ఆనాడు జయ జయ తెలంగాణ సాంగ్ బాడలేదు కదా, దానికోసం మేము అందరం కూడా అడ్డుకుంటున్నామని చెప్తున్నాం. ఒకటండి, ఎప్పుడు ఒక చోట ఇక్కడ పాడలేదు, అక్కడ పాడలేదు, ఎక్కడ పాడలేదు. ఆయన మనసు అంటూ ఉంటుంది, ఆయన నిర్ణయం ఉంటుంది, స్వనిర్ణయం తీసుకుంటారు కదా. ఆయనకి ఏదో మనసుకు బాధ కలుగు, లేకపోతే ఏదో చిన్న ఇబ్బంది కలుగు పాడి ఉండకపోవచ్చు కదా, దాన్ని మనం స్వాగతించాలి తప్ప. వ్యత్యాసం చూపించారు తెలంగాణలో ఆంధ్ర భావన అలా ఎప్పుడూ లేదండి. నాకు తెలిసి నేను యాజ్ యాక్టర్గా, యాంకర్గా బాలసుబ్రహ్మణ్యం గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ మనసు ఎప్పుడు అలా ఆలోచించే మనిషి కాదు, అలాంటి మనసు కాదు. తెలంగాణ స్వరాష్ట్రానికి అంటే ఆ పదాలు తీసేయాలని వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా గూడ అంజయ్తోని మాట్లాడినట్టుగా ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఏమంటే నేను అందిశ్రీ గారిని 3 టైమ్స్ ఇంటర్వ్యూ చేశాను, కాళోజీ గారిని 3 టైమ్స్ ఇంటర్వ్యూ చేశాను, గద్దర్ గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి ఇంటర్వ్యూ చేసిన మనిషిని నేను ఆ మనిషిగా చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు తీసుకున్న మనిషిగా చెప్తున్నా, ఒక యాంకర్గా చెప్తున్నా. అలాంటివి ఏమీ లేవు, ఉండవు, ఉండకూడదు. అదే నా ఆశ.